చాలామంది ఎవరైతే ప్లేస్ కొనాలి అనుకుంటారు, చిన్న ప్లేస్ కావచ్చు, పెద్ద ప్లేస్ కావచ్చు, ఎవరో చాలా డబ్బున్న వాళ్ళు తప్పితే ఒకటేసారి లంసమ్ అమౌంట్ పెట్టి ఒక ల్యాండ్ కొనడం అనేది జరగదు. ఇప్పుడు ఆల్రెడీ అమౌంట్ ఉన్న వాళ్ళు కూడా లోన్లో వెళ్ళాలి అనుకుంటారు. అండ్ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో సాఫ్ట్వేర్ జాబ్ కానివ్వండి, ఏదైనా జాబ్ చేస్తున్న వాళ్ళు ఒక లంసమ్ అమౌంట్, ఒక సెలెక్ట్ హాఫ్ పేమెంట్ అనేది ఫస్ట్ పే చేసేస్తారు. తర్వాత మిగతా ఒక 30% 50% లోన్ తీసుకోవాలి అనుకుంటారు. కంపల్సరీ లోన్ అనేది ఇంటికి తీసుకోవడం అనేది జరుగుతుంది. చాలామంది మ్యాక్సిమం 80% అలాగే కొంటున్నారు. కాబట్టి లోన్లో కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ప్రాసెస్ ఎలా ఉంటుంది, డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, మనకి లోన్ తీసుకోవాలనుకుంటున్నాను 50 lakhs లోన్ కావాలి అనుకుంటున్నాం, కానీ వాళ్ళకు వస్తుందా, రావాలి అంటే ఎలాంటి డాక్యుమెంటేషన్ ఉండాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒకసారి చెప్పండి సార్. ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. చాలామంది ఇబ్బంది పడుతున్నారు, మోసపోతున్నారు, కష్టాలు పట్టి కొనుక్కోలేక, కొంత డబ్బున్న తెలియక ఎలాగెళ్ళాలో ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ సెక్షన్ ఏంటంటే, ఇలా లోన్లు ప్రొవైడ్ చేసే వాళ్ళు సపరేట్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళకి అడ్రస్ తెలిపితే మా రియల్టర్ ఆక్షన్లో అలైడ్ సర్వీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెప్తాం. లోన్ కావాలన్నా, లీగల్ ఒపీనియన్ కావాలన్నా, వాల్యుయేషన్ కావాలన్నా, సర్వేయింగ్ కావాలన్నా, ఇవన్నిటి కూడా అలైడ్ మా దగ్గర ప్యానెల్ పీపుల్ ఉంటారు మా కంపెనీకి. సో దానికి ఏమి సర్వీస్ తీసుకోం. ఎవరైనా కావాలంటే మేము రికమెండ్ చేసి ఇస్తాం. వాళ్ళ సర్వీసెస్ వాడుకోవడం బెటర్. కిందాక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎలా వాడుకోను, ఇక్కడ కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఏజెంట్స్ ఉన్నారు. ఒకటి లేదు, మీ అంతలో మీరు చేసుకోవాలనుకుంటే జనరల్గా 1 crore బిలో అయితే 20% మీరు పెట్టుకోవాలి, 80% లోన్స్ ఇస్తారు. అదే 1 crore అబోవ్ అయితే 25% మీరు పెట్టుకోవాలి, 75% లోన్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. బోత్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ బ్యాంక్స్. మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్ బ్యాంక్ లోన్ ముందే ప్రీ అప్రూవల్ చేసుకుంటున్నారు. సో ఇబ్బంది లేదు, లేకపోతే కూడా మీరు వెరిఫై చేయించుకోవచ్చు. అయితే ఇక్కడ 2 కండిషన్ల మీద లోన్ వస్తుంది. ఒకటి, మీకు రీపేయింగ్ కెపాసిటీ ఉండాలి. మీ ఇన్కమ్ను బట్టి లాస్ట్ 3 years బ్యాలెన్స్ షీట్స్ అంటే ఐటీ రిటర్న్స్ చూసి డిసైడ్ అవుతుంది. రెండోది, ప్రాజెక్ట్కి ఎలిజిబిలిటీ ఉండాలి. సో ప్రాజెక్ట్కి ఎలిజిబిలిటీ లేకపోయినా, మీకు ఎలిజిబిలిటీ లేకపోయినా లోన్ రాదు. సో మీ లోన్ ఎలిజిబిలిటీకి ఎలాగంటే మీ బ్యాంకర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు. మీ సిబిల్ స్కోర్ అంటారు. సిబిల్ స్కోర్, మీ క్రెడిట్ రేటింగ్ ఎట్లా ఉంది, మీ బ్యాంక్ ఆపరేషన్ ఎట్లా ఉంది, బ్యాంక్ స్ట్రాటజీ ఎట్లా ఉంది. సపోజ్ నేను లోన్ తీసుకున్నాను ఒక 10 సంవత్సరాల ముందు, నా సిబిల్ స్కోర్ 850 పైన ఉంది, 850 860 ఉంది, 900కి అంత ఉంది. జనరల్గా 500 600 దాటితేనే ఇస్తారు. 300 200 అంటే ఇవ్వరు. ఎందుకంటే మీ రేటింగ్ బాగాలేదు, మీ అంటే మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ హెల్తీగా లేవు. ఇప్పుడు నేను 25-30 years నాది ఒకటే బ్యాంకులో అకౌంట్, సింగిల్ చెక్ బౌన్స్ లేకుండా మేనేజ్ చేస్తాను. 30 years మేనేజ్ చేయడం అంటే అది ఈజీ కాదు. ఎందుకంటే మనకు వచ్చే చెక్కులు బౌన్స్ అవ్వకూడదు, మనం ఇచ్చే చెక్కులు బౌన్స్ అవ్వకూడదు. అది ఇప్పుడైనా మీరు చూడండి, పబ్లిక్లో ఎక్కువ ఫోన్ నెంబర్లు మారుస్తున్నారు, ఎక్కువ ఇల్లులు మారుస్తున్నారు. అంటే దెర్ ఈజ్ సంథింగ్ ఫిషీ. జనరల్గా మార్చరు. నేను ఎక్కడున్నా 10 years 20 years ఒకటే ఇంట్లో ఉంటాం. కోర్స్ నాది ఓన్ హౌస్ కూడా నేను మారిన, బట్ అర్దిన వాళ్ళు కూడా చాలామంది దేర్ ఆర్ పీపుల్. ఒక 10 years కన్సిస్టెన్సీ ఏమంటే ఈజ్ క్యారెక్టర్ ఈజ్ గుడ్. లేదు ఎవ్రీ 3 నెలలు కొంతమంది ఉంటారు, ఎవ్రీ 6 నెలలు మారుస్తుంటారు, ఎవ్రీ 1 year మారుస్తుంటారు. ఇవాళ చూడండి ఇక్కడ ఉంటాడు, లేకపోతే ఇంకెక్కడో ఉంటాడు. సో దేర్ ఈజ్ సంథింగ్ ఎ డిఫరెంట్ మీనింగ్ ఫర్ దట్. అంటే సమ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అప్పులు రావచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసరికి మీరు లోన్ కావాలంటే మీ ఐటీ రిటర్న్స్ ఉండాలి, మీ అపాయింట్మెంట్ లెటర్ ఉండాలి, మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి, మీ ఫోటో ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, రెసిడెన్స్ ప్రూఫ్ ఉండాలి. ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళు చెక్ చేసుకుంటారు, మీకు లోన్ వస్తుంది. సో మీరు ఇల్లు కొనేటప్పుడు ముందు మీరు లోన్కి ఎలిజిబులా కాదా చూసుకోవాలి. బడ్జెట్ ఎంత అని పెట్టుకోవాలి, క్లారిటీ. మీ దగ్గర ఎంత ఉందో చూసుకోవాలి. దాన్ని బట్టి బ్యాంక్కి వెళ్తే మీకు అసెస్మెంట్ చేస్తారు. మీకున్న ట్రాక్ రికార్డ్ బట్టి మీకు ఎంత లోన్ వస్తుంది, ఎంత లోన్ రాదు, ఇంతవరకు రావచ్చు అన్నది వస్తుంది. దాంట్లో మీరు సెట్ అయితే ఎక్కువగా తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆర్బీఐ కొత్తగా ఒక వెసులుబాటు ఇచ్చింది. ఆర్బీఐలో ఏంటంటే, ఇంతకుముందు మనకు లోన్ బేసిక్ ఇల్లు మీద వచ్చేది. ఇప్పుడు మీరు ఒక కారు కొనుక్కుంటున్నారు అనుకోండి, జనరల్గా కారు బేసిక్ రేట్ మీద ఒక 10 లక్షల కారు అనుకోండి, 1 లక్ష 2 లక్షల అమ్యూనిటీస్ అంటే యాక్సెసరీస్ పడతాయి. అంటే సోఫా కవర్స్, సీట్ కవర్స్, స్టీరింగ్, విండోస్, డేంజర్ లైట్స్, సెన్సార్స్, ఇవన్నీ కూడా బేసిక్ కార్లో ఉండవు. సో బేసిక్ కార్ మీద ఇస్తారు జనరల్గా లోన్. అదే ఇప్పుడు ఇంటికి ఏం చేశారంటే బేసిక్ ఇంటి మీద ఇచ్చేవారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఆర్బీఐ కొత్త మార్పు ఏం తీసుకొచ్చిందంటే, రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఎవరైనా ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొంటున్నారు అనుకోండి, మీకు రిజిస్ట్రేషన్ 7.5 lakhs అవుతుంది ఎక్స్ట్రా, ఇంటీరియర్స్కు 3-4-5 లక్షలు అవుతుంది. అట్లా రకరకాల పారామీటర్ ఉంటాయి. అంటే ఈ 15-20 లక్షలు మీ దగ్గర ఉండవు, ఇబ్బంది పడతారు. అవునా కదా? సో ఈ ఆర్బీఐ ఇచ్చిన కొత్త దాంట్లో మీకు రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా లోన్ వస్తుంది.
ఓకే. దాని కూడా ఈఎంఐ కింద అంతకుముందు ఉండేది, ఇది రీసెంట్ చేంజ్. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే. సో అట్లా మీకు లోన్ ఏజెంట్స్ ఉన్నారు, లేదా మమ్మల్ని అప్రూవ్ అయితే మేము గైడ్ చేస్తాం. సో మీరు ల్యాండెడ్ కాస్ట్ అనేది, ల్యాండెడ్ కాస్ట్ అంటే నీ ఇల్లు నీ చేతికి వచ్చేసరికి ఎంత, ఇప్పుడు వెహికల్ కాస్ట్ బైక్ ఉన్నది హీరో హోండా 1 lakh ఉంటుంది, రోడ్ ట్యాక్స్, యాక్సెసరీస్, డేంజర్ లైట్ ఇవన్నీ వేసుకుంటే ఇంకో 10,000 20,000 పడుతుంది. సో ఇది తెలుసుకోవాలి, తెలుసుకుంటే మీకు ఈజీ ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకులో తీసుకోవచ్చు, గవర్నమెంట్ బ్యాంకులో తీసుకోవచ్చు. అయితే లోన్ తీసుకునేటప్పుడు ప్రాసెసింగ్ ఛార్జెస్ అని వేస్తారు, అది చూసుకోవాలి. డోంట్ సీ ఓన్లీ ది ఇంట్రెస్ట్ రేట్, దేర్ ఇస్ ఏ ఈల్డ్ రేట్ ఉంటుంది. ఎవరైనా ఫైనాన్షియల్ ఉంటే ఈల్డ్ రేట్ వేరు, బ్యాంక్ ఛార్జెస్ వేరు, ఇంట్రెస్ట్ వేరు, ప్రాసెసింగ్ ఛార్జెస్ వేరు. అట్లనే ప్రీ మెచ్యూర్డ్ ఛార్జెస్ కొనుక్కోండి. ప్రైవేట్ బ్యాంకులో కొద్దిగా బనాయిస్తారు రేట్లు, ఓకే. అంటే ఇంత అని చెప్తారు, ఇంత అని అసలు మీకు తెలియదు, ఓవరాల్గా మీకు ఒక హవాక్ అవుతారు ఆ వాల్యూ వచ్చినప్పటికి. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే ప్రొఫెషనల్ వెళ్తే మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. ఎన్నో విషయాలు తెలియజేశారు రియల్ ఎస్టేట్ గురించి. ప్లేస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, రియల్ ఎస్టేట్ సపోర్ట్ అంటే ఎగ్జిక్యూటివ్ కావచ్చు, లేదంటే ఏదైనా కంపెనీని కావచ్చు, రియల్ ఎస్టేట్ కంపెనీని ఎలా అప్రోచ్ అవ్వాలి, దాని తర్వాత లోన్ ఎలా తీసుకోవాలి, ఇలా ప్రతి విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో రియల్ ఎస్టేట్కి సంబంధించి మళ్ళీ మరొక ఎపిసోడ్లో మరికొన్ని డౌట్స్ మీ నుంచి మేము క్లారిఫికేషన్ తీసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ.